నమస్తే, వెల్కమ్ టు K6. నేను సునీల్. ఏదైతే శివరాత్రి పురస్కరించుకొని కూడా ఆర్మూరు డివిజన్ వ్యాప్తంగా కూడా శివరాత్రి వేడుకల్లో భాగంగా కూడా ఆర్మూరు పట్టణంలో నవనాథ సిద్ధిలగుట్ట ముస్తాబు కావడం జరిగింది. లక్షల మంది భక్తుల సౌకర్యార్థం కూడా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఎలాంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే మహాశివరాత్రి సందర్భంగా కూడా కింది నుంచి పైకి వెళ్ళడానికి, అలాగే సిద్ధిలగుట్టపై భక్తుల దర్శనార్థం చలవ పందిళ్ళ ఏర్పాటుతో పాటు భక్తుల సౌకర్యం ఎలాంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. నేడు అలాగే రేపు జరిగే మహా అన్నదాన కార్యక్రమానికి ఎంతమంది భక్తులు హాజరు కాబోతూ ఉన్నారు. ఈ ఆర్మూరు డివిజన్ వ్యాప్తంగా జరిగేటువంటి శివరాత్రి వేడుకలలో భాగంగా కూడా ఈ యొక్క ఆలయ కమిటీలు, గ్రామాభివృద్ధి కమిటీలు ఎలా సన్నద్ధం చేస్తూ ఉన్నాయన్న విషయాలను కూడా K6 ప్రేక్షకులు ముందుంచడం జరుగుతుంది. అందులో భాగంగా కూడా నేడు ఈ యొక్క నవనాథ సిద్ధిలగుట్ట పైకి వెళ్ళే ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, అలాగే ఈ యొక్క శివరాత్రి సందర్భంగా కూడా భక్తుల సౌకర్యం అన్ని సౌకర్యాలు ఉన్నాయా లేదా, ఎలాంటి విశిష్ట పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చలో. సిద్ధిలగుట్టపై మహాశివరాత్రి పురస్కరించుకొని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. అందులో భాగంగానే కూడా భక్తులు వచ్చేపోయే వారికి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఎలాంటి సూచనలు, సలహాలు చేయబోతున్నారు స్థానిక ఎస్ఐ అశోక్ మనతో ఉన్నారు. చెప్పండి సార్, అంటే సిద్ధిలగుట్ట మహాశివరాత్రి సందర్భంగా భక్తులకు మీరు ఎలాంటి సూచనలు చేయబోతూ ఉన్నారు? మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి అందరికీ, భక్తులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఇది ఆర్మూరు పట్టణంలో సిద్ధిలగుట్ట చాలా ప్రసిద్ధిగాంచింది. మరియు భక్తులందరికీ ఎలాంటి ఇబ్బందులు కాకుండా పోలీస్ బందోబస్తు పెట్టాము. మేము మా పై ఆఫీసర్ గారి ఉత్తర్వు ప్రకారం అన్ని బందోబస్తులు ఏర్పాటు చేసినాము. ఎలాంటి ఏది ఇబ్బంది కాకుండా చూసుకుంటున్నాము. మరి దర్శనం చేసుకొని తిరిగి ప్రయాణం చాలా జాగ్రత్త చేసుకోవాలా, ఘాట్ సెక్షన్ ఉంది కాబట్టి మా విజ్ఞప్తి. ఓకే. బాబు ముంగట్టుకో, అన్నలకి నచ్చ కవర్ చేసుకో. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. చిన్న అప్లోడ్ పెట్టేసేది, పెట్టేస్తే మన తర్వాత భక్తులు వచ్చి ఏదైతే లైన్ ఉంటుంది అది తీసేస్తే అప్పటికి నుంచి స్వామి Gracias.
ఏదైతే నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మన శివరాత్రి సిద్ధులగుట్టపై కూడా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, అలాగే ఈ రోజు రేపు జరిగే కార్యక్రమాల్లో భాగంగా కూడా స్థానిక భక్తులు ఏమంటా ఉన్నారు మన స్థానికంగా ఉన్న పట్టణ మాజీ ప్రస్తుత కౌన్సిలర్ ఉన్నారు, వాళ్ళు చెప్పండి అంటే సిద్ధులగుట్ట మేము ఏర్పాటు ఎట్లా అనిపిస్తూ ఉంటారు? చాలా బ్రహ్మాండంగా ఉంది. మరి నవనాథ సిద్ధులు 100 సంవత్సరాల క్రితం మరి ఇక్కడ నవనాథ సిద్ధులు ప్రతిష్ఠించిన నవనాథ సిద్ధులగుట్ట మరి ఇది భారతదేశంలో ప్రసిద్ధిగాంచింది. మరి ఎన్నో రాష్ట్రాల నుంచి ఇక్కడ భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతారు. మరి గత వారం నుంచి మరి ఇక్కడ సిద్ధులగుట్ట ఉత్సవ కమిటీ సభ్యులు చాలా బ్రహ్మాండంగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి రేపు జరగబోయే అన్నదాన కార్యక్రమానికి మరి ఆర్మూరులోని ప్రముఖులు పెద్ద ఎత్తున మరి ధనధాన్య రూపేణ వస్తు రూపేణ అన్ని రకాల సహాయాలు అందిస్తున్నారు. మరి ఇప్పటివరకైతే చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి జరిగింది. మరి సిద్ధులపై మంచి పెద్ద రోడ్లు, మరి ఇక్కడ పార్కు, చిల్డ్రన్ పార్కు, మరి ఇక్కడ రామాలయం, శివాలయం, అయ్యప్ప టెంపుల్ మరి చాలా బ్రహ్మాండంగా, మరియు రాబోయే కాలంలో సారస్వత మందిరం, మరి ఇక్కడ హనుమాన్ మందిరం మరి బ్రహ్మాండంగా దాతల సహకారంతో మరి పెద్ద ఎత్తున చేయడం జరిగింది. మరి ఉత్సవ కమిటీ సభ్యులకు మరి వారు వారం నుంచి కష్టపడుతున్నారు. చాలా బ్రహ్మాండంగా మరి ఇక్కడ భక్తులకు సౌకర్యాలు కల్పించింది కాబట్టి రాబోయే కాలంలో ఇంకా మన నవనాథ సిద్ధులగుట్ట ఒక పెద్ద పుణ్యక్షేత్రంగా అభివృద్ధి అని చెప్పేసి కోరుకుంటున్నాను. మరి ముఖ్యంగా ఈ ఉత్సవ కమిటీ సభ్యులకు పేరు పేరున కృతజ్ఞతలు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఆర్మూర్ మరియు పట్టణ ప్రజలకు మహాశివరాత్రి సందర్భంగా స్వాగతం సుస్వాగతం. సిద్ధగుట్టపైకి ఇచ్చే భక్తులందరికీ మరి ఈ సంవత్సరం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా సిద్ధగుట్టపై భారీగా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఎండ నుంచి రక్షణగా వాళ్ళకు సీలింగ్ టెంట్లు మరియు అక్కడ రామాయణ ముందర మొన్ననే మన వినయన గారు సొంత ఖర్చులతో పెద్ద భారీ షెడ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది.
పొద్దున ఉదయం 3 గంటల నుంచి ఇప్పటికి దాదాపు 20,000 మంది భక్తుల పైగా దర్శనం చేసుకున్నారు. అలాగే రేపు జరిగేపోయే అన్నదాన కార్యక్రమం కూడా ఉదయం 5 గంటలకు అభిషేకం కలదు. అలాగే 6 నుండి 8 గంటల వరకు అన్నపూర్ణ సమేతంగా అన్న పూజ కూడా 8 గంటలకు కలదు. అలాగే వచ్చే భక్తులకు దాదాపు మేము లాస్ట్ ప్రతి సంవత్సరము 80,000 పైగా భక్తులు వచ్చారు. ఈ సంవత్సరం దాదాపు ఒక 2 లక్షల మంది పైగా భక్తులు వస్తారని అంచనా వేసుకుని ముందుగానే అన్ని ఏర్పాటు సిద్ధంగా చేసుకోవడం జరిగింది. ఉదయం 8 గంటల నుండి భక్తులకు అన్నదాన ప్రసాదాన్ని అందడం జరుగుతుంది. దాదాపు ఒక 10 లక్షల పైగా ఖర్చు కూడా వెనకాడపోకుండా ఉత్సాహ కమిటీ చాలా ఉత్సాహంగా పనిచేసి మరి ఇక్కడ భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా తాగునీటి కానీ మంచినీటి కానీ చల్లటి మజ్జిగ ప్యాకెట్ కానీ అక్కడక్కడ చాలామంది మా సిద్ధగుట్ట సేవ భక్తులందరూ అక్కడ పలు చోట్ల ఉండి మా భారత్ గ్యాస్ స్టాఫ్ కానీ మా ఆర్టీసీ స్టాఫ్ కానీ చాలామంది భక్తులు ఉత్సాహంగా నిస్వార్థంగా సేవ ఇక్కడ చేయడం జరుగుతుంది. మరి దాదాపు ఉదయం 3 గంటలకు చలైన ఈ అభిషేకాలు రాత్రి 12 గంటల వరకు నిర్మాణంగా ఎటువంటి భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉత్సాహాల ఆధ్వర్యంలో చాలా అంగరంగ వైభవంగా ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీ గురుభ్యో నమః. ఆర్మూర్ పట్టణంలో గల సుప్రసిద్ధమైనటువంటి ఆలయం ఏదైతే పుణ్యక్షేత్రం ఉందో నవనాథ సిద్ధేశ్వర స్వామి ఆలయం మహాశివరాత్రిని పురస్కరించుకొని ఈరోజు శుక్రవారంలో ప్రారంభమైంది కాబట్టి ఈరోజు ప్రాతకాలంలో ప్రాతవిధిగా స్వామివారికి సుప్రభాత సేవ అయినటువంటి తర్వాత మహాన్యాసపూర్వక రుద్రాభిషేకము. సామాన్యంగా వస్తున్నటువంటి భక్తులకు రాత్రి అంటే గురువారం రాత్రి 12 గంటల నుండి ఇవాళ సూర్యోదయ కాలం వరకు కూడా ఇక్కడ నిత్య అభిషేకాలు జరగడం జరిగింది. దాని తదనంతరము 5 గంటల నుండి ఉత్సవ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి వసతి ప్రకారంగా వచ్చిపోయేటువంటి భక్తులకు మరియు విఐపీస్కి వచ్చేటువంటి భక్తులందరికీ కూడా ఏర్పాటు చేసి అభిషేకానికి కావలసినటువంటి తగు జాగ్రత్తలు ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా సుమారుగా ఈ మహాశివరాత్రి పర్వదినాన ఈరోజు తదుపరి దినమైనటువంటి 2 రోజుల లోపల కూడా సుమారుగా 1,00,000 మంది వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈరోజు శుక్రవారము సామాన్యంగా వచ్చేటువంటి భక్తులకు ఉదయం 5 గంటల నుండి అభిషేకాలు ప్రారంభమై అంటే రాత్రి 12 గంటల వరకు కూడా నిరవధికంగా కూడా అభిషేకాలు జరుగుతాయి. రాత్రి 11:30 సమయం లోపల నిశిరాత్రి పూజ ఉంటుంది. ఈ నిశిరాత్రి పూజ అయినటువంటి తదనంతరము స్వామివారికి చిన్నగా అలంకరణ ఉంటుంది. అట్లాగే శనివారం నాడు ఉదయం ప్రాతకాలమే మళ్ళీ 5 గంటలకు ఉత్సవ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అభిషేకించేసినటువంటి తర్వాత అన్నపూజ, పత్రి పూజ, ఆకు పూజ నిర్వహించి అన్నప్రసాదం ఏదైతే ఉందో ఇక్కడ నిర్వహించినటువంటి అన్నపూజ యొక్క ప్రసాదము బయటకు వితరణ చేయడం జరుగుతుంది. దానితో పాటు అన్నప్రసాదం అనేటువంటిది వచ్చేటువంటి భక్తులకు అగ్నికి ఆహుతి వేయించి ఆ భక్తులందరికీ కూడా ఉదయం 8 గంటలకే అన్నదాన ప్రసాదం అందించడం జరుగుతుంది. కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సిద్ధి పొందినటువంటి సిద్ధేశ్వర స్వామి లింగాన్ని దర్శించుకొని మహాశివరాత్రి పర్వదినాన అందరూ కూడా శుభంగా ఉండాలని కోరుతున్నాము. ఈ సంవత్సరంలో ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే ప్రత్యేకమైనటువంటి కాంగ్రెస్ నాయకులైనటువంటి వినయ్ రెడ్డి గారు ప్రత్యేక చొరవతో ఈ సంవత్సర కాలంలో షెడ్డు ఏర్పాటు చేశారు. ఆ నూతన షెడ్డు అనేటువంటిది రానున్న కాలంలో ప్రతి ఒక్క కార్యక్రమానికి, ఎండాకాలానికి, మహాశివరాత్రికి, శ్రీరామనవమి కూడా అది దోహదపడేటువంటి విధంగా ఉంది. అంతేకాకుండా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో భజన మండలిని కానీ దానితో పాటు సేవా సమితి సభ్యుల్ని కానీ ఎవరు మీరు మేము అనేటువంటి భేదం లేకుండా అందరినీ కలుపుకొని ఈ యొక్క ఉత్సవ కార్యక్రమం అనేటువంటిది ఎలాంటి లోటుపోటు లేకుండా జరగనటువంటి దృఢ సంకల్పంతో ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శివరాత్రి పర్వదినాన స్వామిని దర్శించుకొని పునీతులు కండి. శుభం భవతు. మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఓం నమః శివాయ అన్న ఫోటోలు తీయకన్నా. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. చిన్ని దాదా నడ నడవాలా
టికెట్ మీద మెల్ల చర్రన్న మెల్ల మెల్ల బైక్ తలకి పొద్దున కేసీక్స్ ఛానల్ నువ్వు పడుతున్నావు ఫస్ట్ బాయ్ చెప్పాలి నేను అటు పోతా నేను అంతా వీడియో ఓం నమ శివాయ అన్న ఓం నమ శివాయ ఓం నమ శివాయ అన్న రావాలా వస్త్రం వస్త్రం అభివస్త్రం శంకర స్వామినే నమ స్వామి భగవాన్ కాలక్కడ పక్కన సిద్ధేశ్వర స్వామి దేవతా ప్రీత్యర్థే రేపే కాదు సురభినో ముఖకృత ఇవలగా సురభినో ముఖకృత అపరాత్రాయుగంద్రిత చింపతే నమ మధువాదగదే మధుక్షరంతి సింధవ మర్గర్ణరోసదే మధుముక్తోసి మధుక్షీరేణ స్నానం స్థాపయామి భగవానే శంకర స్వామి సదాశివం భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः नमो अक्षेभ्यो हरिकेशेभ्यो पशुपतेभ्ये नमो नमः नमागद्वितपतये नमो नमः नमो नमः ओम सिद्धेश्वर स्वामी भगवान की जय।
Hare
ప్రతిష్ఠతే సిద్ధేశ్వర స్వామి శరదృతువే సర్వాణస్య గోత్రోద్భవస్య మంత్రగోత్రోద్భవస్య సుబంధావలికస్య మౌలికానావలికస్య విష్ణుతేజనావలికస్య సాయిప్రణవనావలికస్య సిద్ధార్థనావలికస్య సహకుటుంబస్య మంగళనిరాజనమూర్తిగామి బ్రహ్మనాథేశ్వర స్వామి భగవాన్ కీ జై మాతా అన్నపూర్ణేశ్వరి మాతా కీ జై నవానం భవతి జితేంద్రియాయుష్ేంద్రియ లక్ష రూపాయలు ఇచ్చినా ఉంటాయి ఓం ధ్రువంతే రాఘావరణో ధ్రువందేవో బృహస్పతి ధ్రువంతిద్రాగ్నిశరాస్తం రాఘేతాంధ్రువం నమస్తే శ్రీశ్వరాకృత్నామ సంవత్సరే శ్రీ బ్రహ్మమాఘమాసే ఉత్తరాయణే శిశిర ఋతువే వాసరస్య వాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభకరణే ఏవం విశిష్టాగా యజమానస్య శ్రీమాన్ శ్రీమతః గోత్రోద్భవస్య గోత్రోద్భవస్య రవికుమార్ నామదేవస్య శ్రీధర్ నామదేవస్య సీతా నామదేవస్య జన్మ నామదేవస్య సహకుటుంబస్య నవనాథ సిద్ధేశ్వర స్వామి దేవతా ప్రీత్యర్థే పూజనం చ కరిష్యే ఓం నమస్తేస్తు భగవాన్ విశ్వేశ్వరాయ నమః దేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాలాగ్నికాలాయ కాళాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమః పశుపతేభ్యవే నమో నమః నమో పశుపతేభ్యవే నమో నమః శ్వేభ్యో స్వాపతభ్యచ్చమే నమో నమః అభ్యాం వ్యాధినేం భ్యచ్చవే నమో నమః సేనేభ్యో సేనాపతభ్యచ్చమే నమో నమః అదేభ్యో తదేభ్యచ్చవే నమో నమః సేనేభ్యో సేనానేభ్యచ్చవే నమో నమః దేభ్యో భ్యచ్చవే నమో నమః చామంతికరవీర రసాలే హనుమాన్ వృక్షపతం గోపవనం పుష్పా మాగితనం వేద పుష్పావాన్ పునావాన్ పుష్పాన్ భవతి యమీరం వేద పుష్పావాన్ పునావాన్ పుష్పాన్ భవతి రఘురం కరుణావతారం పూర్ణం దదాదే మధువ్యవసానేదే ఏకదా బ్రాహ్మణుపహారదే ఏకద ఏకదమానస్య విశ్వం నేదో దదాదే పుల్లవనాథ సిద్ధేశ్వర స్వామి భగవాన్ కీ జై సిద్ధేశ్వర స్వామి దేవత
శతమానం భవతి శతేంద్రియాయుష్యేవేంద్రియే ప్రతిష్టతే ధనం ధాన్యం గృహోత్రలాభం శతా సంవత్సరం దీర్ఘమాయో సంపూర్ణశ్రీ నవనాథ సిద్ధేశ్వర స్వామి కృపా కటాక్ష సిద్ధిరస్తు ధనధాన్యాభివృద్ధిరస్తు వంశం వంశాభివృద్ధిరస్తు. नमो शंभवे नमो वीरशाली लोकोगम पुष्पहामागतम वेदा आहारं मोक्षगोच्च ब्रह्मापरणेत्यं समर्पयामि. सिद्धेश्वर स्वामिने नमः. ओम नमस्ते अस्तु भगवान विश्वेश्वराय महादेवाय त्र्यंबकाय पुरांतकागतिका आलाग्निकार कालाग्निरुद्राय नीलकंठराय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः. ओम
नमो क्षयभ्यो अनिकेशेभ्यो नमो पशुपतेभ्यो नमो नमः नमः कृतिपतये नमो नमः कव्यां ध्यातये नमो नमः विद्यानपतये नमो नमः सेनानां पतये नमो नमः वज्रते परिवर्तते स्थायुनां पतये नमो नमः ఇంకా బయట కూర్చోండి వాళ్ళ లైన్ అదే सदा शिवं महम्मदे भवानी शंकर स्वामी नमः सामंतिकरसारी लोकोजं पुष्पामागितनं भयः वस्त्रं धारयामि वस्त्रं धारयामि पुनर्गां पुष्पं धारयामि अर्घ्यं समर्पयामि भवानी शंकर स्वामिने नमः दस्परिक संकासं सुतविद्याप्रदायं सदानन्दं सदा शिवं महम्भजे नमो संभवे नमयो भवेज शेखरा आगतमगस्करागत विरूढमुद्रादार्गणैकसुरागत भीमागत भुवेन भक्तादीपं प्रगच्छ मे प्रसाद लास्ट सेंटेंस धूपेन धूपमा अग्रापयामि भक्तादीपं प्रगच्छ मे पूर्णवनाथ स्वामी भगवान की जय माता अन्नपूर्णेश्वरी माता की जय दीपं दर्शयामि सिद्धेश्वर स्वामी भगवान की जय गोत्रोद्भवस्य शापगोत्रोद्भवस्य गोत्रं शोधभागं शंकर नामधेयस्य ज्योति नामधेयस्य आकाश नामधेयस्य शिवाजी नामधेयस्य रुद्रांश नामधेयस्य ऋषिकेश नामधेयस्य दास्या नामधेयस्य तन्मय नामधेयस्य सहकुटुम्बस्य सिद्धेश्वर स्वामी देवता प्रीत्यस्ते गौरम करुणावतारम संसार सारम एकदैवतवारस्याविश्यं वेदो ददाति पूर्णमनाभसिद्धेश्वर स्वामी भगवान् की माता अन्नपूर्णेश्वरी माता की जय सिद्धेश्वर स्वामिने नमः ओम शतमानं भवति शतेन्द्रिये सिद्धेश्वरस्य लक्ष्मणनामस्य నేను అన్నా కదా కూర్చోన్నది సార్ చేసి మొన్న చేసి